మన కూటమి ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి, విద్యా వ్యవస్థలో పెను మార్పులు తీసుకువస్తూ ఉపాధి అవకాశాల కోసం పరితపిస్తున్న మన ఐటీ శాఖ మంత్రులు గౌరవనీయులు నారా లోకేష్ గారి యువగళం పాదయాత్ర 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజల ఆకాంక్షల వేదిక సాగిన యాత్రను స్వాగతిద్దాం. మన దర్శ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గోటిపాటి లక్ష్మి గారు, టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ సోమవారం దర్శిలోని డాక్టర్ లక్ష్మి గారి నివాసం వద్ద కేక్ కట్ చేసి ప్రసంగించారు. వారితో పాటు నియోజకవర్గంలోని వివిధ హోదాల్లో ఉన్న నాయకులు ఉన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మి గారు మాట్లాడుతూ, లోకేష్ 2 ఏళ్ల పాదయాత్ర ప్రజల గుండె చప్పుడుగా ఆమె అభివర్ణించారు. స్వామి వివేకానంద స్ఫూర్తితో సాగిన పాదయాత్ర రాష్ట్ర గతిని తిరగరాసిందని అన్నారు. యువగళం పాదయాత్ర రాష్ట్ర వ్యాప్తంగా 3,132 కిలోమీటర్ల లోకేష్ జై యాత్రగా సాగింది. అదే వైసీపీ పతన యాత్రగా మారింది. 2 ఏళ్ల నాడు ప్రారంభించిన పాదయాత్ర రాష్ట్రంలో జనసంద్రంగా మారి అరాచక విధ్వంస పాలనకు చరమగీతం పాడింది. జగన్ రాక్షస పాలనకు పరద్రోలి ప్రజా ప్రభుత్వానికి బాటలు వేసింది. ఇన్ని అడ్డంకులు, ఆటంకాలు సృష్టించిన మన లోకేష్ అన్న ధైర్యంగా అడ్డంకులను అధిగమిస్తూ ప్రజల పక్షాన పోరాడి పాదయాత్రను పూర్తి చేసి రాష్ట్ర సమస్యలను తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారం దిశగా నేడు కూటమి పాలన సాగుతుందని చెప్పవచ్చు. ఆనాటి పాదయాత్రలో ఆశంసాలే ఎజెండాగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి ఎజెండాగా నిరుద్యోగ యువతకు ఊపిరిగా విజనున్న నేతగా విద్యాశాఖ మంత్రిగా అనే విప్లవాత్మక మార్పులు తీసుకువస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రపంచ దేశాల్లో గుర్తింపు తీసుకువస్తూ ఐటీ పారిశ్రామిక రంగాలలో ఆంధ్ర రాష్ట్ర యువతకు ఉపాధి కల్పించే దిశగా దావోస్ పర్యటనను ముగించుకొని విజనున్న నేతను లోకేష్ మరోసారి నిరూపించుకున్నాడని డాక్టర్ లక్ష్మి వివరించారు. నమస్కారం. మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే లోకేష్ గారు చేపట్టిన యువగళం ఒక కీలక పాత్ర పోషించిందనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. గత వైసీపీ అరాచక పాలన దింపడానికి లోకేష్ గారు కుప్పంలో స్టార్ట్ చేసి 226 రోజుల పాటు 3,132 కిలోమీటర్లు యువగళం పాదయాత్ర కొనసాగించారు. ప్రజల్లోకి వెళ్లి మహిళలు, రైతులు, విద్యార్థులు, పేదలు అందరి కష్టాలు విని వాళ్ళకొక ధైర్యాన్ని, పోరాట స్ఫూర్తిని నింపారు. రాష్ట్రంలో ఉన్న 11 ఉమ్మడి జిల్లాల్లో 97 నియోజకవర్గాల్లో ఆయన పర్యటించారు. పాదయాత్రలో భాగంగా ఎన్నో బహిరంగ సభలు, ముఖాముఖి, రచ్చబండ కార్యక్రమాల్లో పాల్గొని లక్షల మంది వచ్చి లోకేష్ గారికి వారి కష్టాలను చెప్పుకున్నారు. అది లోకేష్ గారి యువగలం ఒక జనగలం, ఒక ప్రజాగలం. కోట్ల మందితో కనెక్ట్ అయ్యారు. ఎక్కడా కూడా ఎండ వాన తేడా లేకుండా, విరామం లేకుండా ఒక్క మన అధినేత చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు, అట్లాగే వారి కుటుంబ సభ్యుడు సినీ నటుడు తారక రత్న గారి మరణం, ఈ 2 కారణాల్లో తప్ప ఎక్కడా కూడా విరామం లేకుండా కొనసాగించారు. అప్పటి ప్రభుత్వం ఎన్నో అడ్డంకులేసి పాదయాత్ర నాపడానికి లోకేష్ గారి మీద, యువగలం వాలంటీర్ల మీద అక్రమ కేసులు పెట్టినా కూడా ఒక క్రమశిక్షణతో ఆయన ముందుకెళ్తూ తెలుగుదేశం పార్టీ క్యాడర్ లో కూడా ధైర్యాన్ని నింపారు. యువగలంలో భాగంగా అందరికీ అనుగుణంగా మహిళలకి, విద్యార్థులకు, రైతులకు, పేదలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు అనుగుణంగా హామీలు ఇచ్చి ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ హామీలను నెరవేర్చుకునే విధంగా నిలబట్టుకునేలాగా కృషి చేస్తున్నారు. దానికి ఒక నిదర్శనం మొన్న దావోస్ పర్యటన. సీఎం గారి పర్యటన విజయవంతమైంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో మనం చూసుకుంటే ఏపీ ప్రత్యేకంగా నిలిచింది. గత 5 ఏళ్లలో పారిశ్రామిక రంగం మనం చూస్తున్నాం అంధకారంలోకి వెళ్ళిపోయింది. కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమల్ని కూడా తరిమేశారు. యువతకి ఇచ్చిన హామీ 20 లక్షల ఉద్యోగాల లక్ష్యంగా ఈ దావోస్ పర్యటనలో మన ఏపీలో ఉన్న అపారమైన వనరుల గురించి, మౌలిక సదుపాయాల గురించి, పాలసీల గురించి పారిశ్రామికవేత్తలకు వివరించి వారిని పెట్టుబడులకు ఆహ్వానించడం, భేటీ అయిన ప్రతి పారిశ్రామికవేత్త కూడా వాళ్ళ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ తో డిస్కస్ చేసుకుని సానుకూలంగా స్పందించారు. ప్రపంచ దిగ్గజాలతో భేటీ అయ్యారు.
ఒకప్పుడు ఐటీ రంగాన్ని తెలుగు ప్రజలకి పరిచయం చేసి తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ప్రోత్సహిస్తూ అక్కడ భేటీ అయ్యారు. అంతేకాకుండా మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, ఇంకా టాటా చైర్మన్ చంద్రశేఖర్ వంటి ప్రపంచ దిగ్గజాలు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి హామీ ఇస్తేనే మనకు అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏంటి. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని మెచ్చుకున్నారు. మనకు కనిపిస్తుంది 2047 విజన్ ఎట్లా ఉండబోతుంది అనేది. 2014లో చంద్రబాబు నాయుడు గారి కృషితో ఎన్నో కంపెనీలు, స్టార్టప్ కంపెనీలు, అట్లాగే 1,00,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి ఏపీని ఒక బ్రాండ్ ఏపీగా నిలబెట్టారు. 2019లో వాళ్ళ కమిషన్స్ కోసం వైసీపీ అట్లాగే జే ట్యాక్స్ లని పరిశ్రమల్ని తరిమి కొట్టేసి పారిశ్రామికవేత్తలందరినీ ఇబ్బందులకు గురి చేశారు. చంద్రబాబు నాయుడు గారు 2014లోనే విశాఖలో 3 సార్లు పెట్టుబడుల సదస్సులు ఏర్పాటు చేసి 1,00,000 కోట్లను తీసుకొచ్చారు. అప్పట్లోనే మనకి ఒక ఆంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణానికి ఎలా అయితే కష్టపడుతున్నారో చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మన యువ నాయకులు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఎప్పుడు కూడా మంచి చేసే ప్రభుత్వాన్ని ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి, ఆదరించాలి. యువగలం అనేది ఒక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక చారిత్రాత్మకమైన ఒక ఘటన. దానివల్ల ఎంతో మంది యువతలో స్ఫూర్తిని నింపారు. మేము రాజకీయాల్లోకి రావడానికి కూడా యువగలం ఒక స్ఫూర్తి అని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. ఎందుకంటే అప్పట్లో యువగలంలో మా భర్త లలిత్ సాగర్ లోకేష్ గారితో పాటు 60 రోజులు యువగలంలో పాదయాత్రలో పాల్గొన్నారు. అప్పుడు నాకు ఆయన వివరించారు లోకేష్ గారి కమిట్మెంట్ ఎట్లా ఉంది, ఆయన నాయకత్వం ఎట్లా ఉంది, ఎలా ఆయన శ్రమిస్తున్నారు, మళ్లీ వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే మన రాష్ట్ర పరిస్థితి ఎట్లా అయిపోతుంది అని ఆయన ఎంత కష్టపడుతున్నారు మన ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అని ఆయన వివరించి, మనలాంటి యువత చదువుకున్న వాళ్ళు డాక్టర్స్ కూడా రాజకీయాల్లోకి రావాలి అని వారు నాకు చెప్పడం, ఆ స్ఫూర్తితోనే నేను కూడా ఈ జిల్లా అమ్మాయిని అయి ఉండి మన జిల్లా వాళ్ళకి మనం ఏదో ఒకటి చేయాలి అనే స్ఫూర్తితో మా గొట్టిపాటి కుటుంబం వాళ్ళ పేరు కూడా నిలబెట్టాలి అని నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. మా అందరికీ నారా లోకేష్ గారు ఒక స్ఫూర్తి, ఒక ధైర్యం. మన ఆంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణానికి కృషి చేస్తున్న సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, లోకేష్ గారికి మా దర్శి నియోజకవర్గం ప్రజల తరపున అభినందనలు.